వచ్చేసి ఎలా హంగులు దిద్దాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని వచ్చేసి మనము చూస్తున్న కళ్ళతో ప్రతి ఒక్కరిని ఎలా ఆ విజనరీలో తీసుకెళ్ళాలి అని చెప్పేసి మన ప్రొడ్యూసర్ జనార్దన్ గారు చేసినటువంటి ప్రయత్నం అనేది రియలీ అప్రిషియేట్ సార్, రియలీ అప్రిషియేట్. ఇక్కడ అన్నలందరూ ఉన్నారు, పెద్ద వాళ్ళందరూ, మీ అందరికీ నిజంగా లాల్ సలాం. ఒకసారి చెప్పాలంటే మనము ఏంటంటే ఇక్కడ ఒకటే ఫైనల్గా ఒకటి చెప్తున్నానండి నేను. అజయ్ అన్న ఎక్కడున్నారు? ఇక్కడ మన ఆర్టిస్ట్ అజయ్ గారు అంటే పిలిస్తే పలుకుతారు ఆయన. ఇంతకుముందు ఏంటిదంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆయన, నా స్టోరీ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది అంటే జనాలని ప్రేరేపించేది, జనాలని వచ్చేసి ఉపయోగపడేది, మనం జనంతో కూడిన ఇటువంటి అరణ్యంలో ఉన్నప్పుడు మంచి అనేది ఇంకా బతికే ఉంది. మన భావాలు, మన ఉద్వేగాలు, మన ఆశలు, మన కోరికలు ఇవన్నీ వచ్చేసి ఒకటి ఏంటిదంటే స్పందించేది మానవత్వానికి. మానవత్వం అనేది ఎక్కడైనా ఉంది అంటే ఎస్పెషలీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ ఈ మూమెంట్ అంటే పోలీసు వారి హెచ్చరిక ఇది వచ్చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ కాదండి. దానికి ఎవరైనా వస్తారు, కానీ ఈరోజు డయాస్ అనేది నిండిపోయింది. నేను వచ్చేసి వెనకల సీట్ల వరకు కూడా జనాలు ఉన్నారు, ఇంకా నిలబడి చూస్తున్నారు అంటే దాని ప్రయత్నం ఏంటి తెలుసా? ఇక్కడ వీళ్ళు చూపించినటువంటి లైక్ ఆ విజన్ ఏది ఉంది చూసారా? ఫస్ట్ పోలీసు వారి హెచ్చరిక, అరే సంథింగ్ ఏదో ఉంది కదా అంటే మీకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒకటి గుర్తొస్తుందా? మనకు డప్పు వేసేవాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు అంటే ఏదైనా ఊర్లో దండారా వేసేటప్పుడు ఒక హెచ్చరిక అనేది వేసేవాళ్ళు అనమాట. అంటే మేబీ నాకు ఇంకా స్టిల్ వచ్చేసి నేను గుర్తుపెట్టుకొని ఉంటాను. ఆ హెచ్చరించే వాళ్ళు ఏదో జరుగుతుంది, ఏదో ఉంది అంటే ఒక హెచ్చరిక. అలాంటిది ఇప్పుడున్న కలికాలంలోకి ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనాల కోసం అని చెప్పేసి పోలీస్ అనే ట్యాగ్ ఇచ్చి దానికి ఒక హెచ్చరిక, పోలీస్ వారి హెచ్చరిక. అది మంచియా చెడియా వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ ప్రెషర్స్ మీకుంటాయి సార్, మీ లిమిట్స్ మీకుంటాయి, వి నో దాట్. కానీ ఏంటిదంటే కొన్నిసార్లు వాళ్ళలో కూడా మంచి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారనమాట, వాటన్నిటికీ స్పందిస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి మన పూర్ణ మీడియా, దెన్ అలాగే వచ్చేసి డైస్ ఆర్ట్స్, ఎక్కడుంది మన డార్లింగ్, ఇక్కడ రావాలి ఇద్దరు, వీళ్ళిద్దరు ఏంటిదంటే ఇలా రమ్మా, వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరు ఎలా అంటే ఈ డైస్ ఆర్ట్ అనేది లైక్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎంప్లాయీస్ అండి వీళ్ళిద్దరు. అంటే వీళ్ళు సంపాదించేది ఏ శాలరీ ఉందో దాన్ని తీసుకొచ్చేసి డైస్ ఆర్ట్ అనే ఒక డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ రైట్స్, ఎందుకంటే ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి, వీళ్ళు ఇంకో హట్ అవుతుంది. సో మెయిన్ వచ్చేసి దానికే స్ట్రాంగ్ చేయాలన్నమాట. సో వీళ్ళు కష్టానికి ఫలితం అంటే ఎప్పుడు దక్కుతుందో తెలుసా? మీరందరూ ఎప్పుడు సాటిస్ఫై అవుతారో, మీరందరి కళ్ళలో లైక్ ఆ ఆనందం ఎప్పుడు కనబడుతుందో చూసారా? అప్పుడు వాళ్ళకి అది తృప్తినిస్తుందండి. అంటే తృప్తి కంటే మించింది ఏదీ లేదు నా దృష్టిలో. తృప్తి అనేది సాటిస్ఫాక్షన్ ఎవరైనా ఎక్కడైనా కిలోలు అమ్ముతున్నారో చెప్పండి, నేను వచ్చేసి 1 కిలో 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తాను, అలాగే దాచుకోవచ్చు జీవితాంతం. సో ఏంటిదంటే తృప్తి అనేది మన చేసే పనుల్లో ఉంటుంది, మనము చూసే అవతల కళ్ళల్లో ఉంటుంది. సో దాన్ని ఆనందించే వాళ్ళు, ఆస్వాదించే వాళ్ళు ఉన్నంత కాలం ప్రపంచం కాలచక్రంలో తిరుగుతూనే ఉంటుంది. సో అలాగే ఈ మూవీ కూడా వచ్చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంత పెద్ద వాళ్ళందరూ వచ్చారు, వి ఆర్ నథింగ్, నాకు తెలిసినంత వరకు నథింగ్. సో బట్ ఇంకా మనం ఏదో చేయాలి, ఇంకేదో సాధించాలి, ఇంకా ఏమో చూడాలి అన్న ఒక తాపత్రయం ఏదుంది ఇంకా ఏదుంది చూసారా? అది ఆశ. అంటే మనిషికి ఆశ అనేది లేకపోతే మనిషే లేడండి. సో ఫస్ట్ని మనం వచ్చేసి ఒకరిని సేవా దృక్పథంతో కానీ, దెన్ వచ్చేసి మంచితనంతో కానీ, మానవత్వంతో కానీ ఏదో ఒక రకంగా మనం వాళ్ళని ఫస్ట్ మనం ఏంటిది అనేది తెలుసుకునేటట్టు, వాళ్ళు మనకేంటిది అనేది తెలుసుకునేటట్టు చూసుకున్నారనుకోండి, బంధాలైనా భావాలైనా దెన్ వచ్చేసి ఉద్వేగాలైనా దేనికైనా అతీతంగా మానవత్వం అనేది ఉంటుందండి. సో అందరూ దయచేసి ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. అలాగే పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ ఏదుందో మీ హ్యాష్ ట్యాగ్ అడ్డమైన వాటికి వాళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళు తిట్టుకున్నారు, ఆ పార్టీ అనేది, ఈ పార్టీ అనేది, ఈ మతాలు, ఇది అంటే రెచ్చగొట్టే వాటికి ప్రమోట్ చేయకుండా, వాటిని ఎంకరేజ్ చేయకుండా, సమాజానికి ఏది ఉపయోగపడుతుందో ఇలాంటి టైటిల్స్ ఉన్న వాటిని
కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటివి ట్యాగ్ చేయండి. సో నలుగురితో కాదండి, 400 మందితో షేర్ చేసుకోండి. అందులో మీకు అట్లీస్ట్ జస్ట్ ఒక 40 సెకండ్స్ పట్టచ్చేమో. టకా ఇప్పుడు టెక్నాలజీ అయితే పెరిగిపోయింది, సో దాన్ని మీరందరూ ఉపయోగిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే అజయ్ అన్న వచ్చేసి ఏదో ఒక మూవీ గురించి ఇక్కడ చెప్పారు. వేనన్ యా, సో ఏదో ఇంతకుముందు చెప్పినారనమాట. నేను మన బాబ్జీ సార్కి ఒక మాట ఏంటిదంటే, లైక్ మన పూనా మీడియాస్ నుంచి దెన్ అలాగే డైసాట్ ఈ డయాస్ని షేర్ చేసుకున్నందుకు, సో అలాగే మన జనార్దన్ గారు ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఉన్నారనమాట. సో వీళ్ళందరి సమక్షంలో, మీ అందరి సమక్షంలో, అలాగే ఇక్కడ అన్న మన పెద్దన్నోళ్ళు ఉన్నారనమాట. సో అందరి సమక్షంలో ఒక మాట ఇస్తున్నాను. ఏంటిది అంటే, నెక్స్ట్ ఇలాంటి అంటే సమాజాన్ని ప్రభావం చేసేటువంటి ఏదైనా స్క్రిప్ట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను కూడా అందులో భాగస్వామిని అవుతాను అని చెప్పేసి మన బాబ్జీ గారిని, దెన్ అలాగే మన బ్రదర్ వచ్చేసి హీరో, మన హీరో సో అఖిల్ బ్లెస్ యు నాన్న. సేమ్ అంటే జిరాక్స్. సో ఏంటంటే ఇది నెక్స్ట్ జనరేషన్ ఏది ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడే చూడొచ్చు మీరు. సో ఎలా ఉన్నారు అంటే అబ్బా గుడిలో అన్నాదమ్ముల్లాగా ఉన్నారనమాట. సో అలాగే ఉంది. దెన్ స్టే ప్లస్. సో ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై హింద్.